2014 నుంచి నవంబర్ 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు 90,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది, తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు జియో ఇష్యూ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ 2017 ఆగస్టులో నిర్వహిస్తే, మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి పబ్లిక్ హియరింగ్ ఆగస్టు 2021లో నిర్వహించింది. అంటే సుమారు 4 ఏళ్ల తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని స్లో డౌన్ చేయాలి స్పష్టంగా 21లో ఆనాటి ఈఎన్సీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి. డిపిఆర్ సబ్మిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేమో 2017లో సబ్మిట్ చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేమో సుమారు 5 ఏళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు. అదే విధంగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేమో 2017లో వస్తుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం 90,000 కోట్లు ఖర్చు పెట్టి మరి 2019లో దీన్ని ప్రారంభోత్సవం చేసిండ్రు, ఆల్రెడీ కూలిపోయింది.